నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం. దీనికి అంకురార్పణ ఎట్లా జరిగింది, అసలు 7వ తారీఖు ఆగస్టు 7కి ప్రత్యేకత ఏమిటి, దీనిలో మరి చిరిగిన చేనేత బతులకు కారణాలు ఏమిటి, రాజకీయ ప్రయోజనాలు ఏమిటి, వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఆగస్టు 7 నాడు మరి జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఆగస్టు 7ను ఈ ఫిక్స్డ్ డేట్ ఫిక్స్ చేసుకోవడానికి ఆనాడు 1905లో కలకత్తాలో ఒక సమావేశం జరిపి విదేశీ వస్తు బహిష్కరణ, ముఖ్యంగా స్వదేశీ వస్త్రధారణ అని మన చేనేత వస్త్రాలను వాడాలని చెప్పి అప్పుడు ఒక ఉద్యమం జరిగింది కలకత్తాలో. అది 7 ఆగస్టు నాడు 1905. అంటే గాంధీ గారు కూడా ఇంకా ఇండియాకి రాలే, దక్షిణాఫ్రికా నుంచి, అప్పుడు జరిగింది. అందుకని ఆ రోజు ప్రాశస్త్యాన్ని గుర్తిస్తూ అప్పుడు 2012 నుంచి 18 దాకా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాపోలు ఆనంద భాస్కర్, నా మిత్రుడు, ఆయన ఈ ఉద్యమానికి, ఈ చేనేత దినోత్సవానికి ఆవిర్భావానికి కృషి వరదని చెప్పవచ్చు. రాపోలు ఆనంద భాస్కర్ వరంగల్ జిల్లా కొడకళ్ళ తాలూకాలో కొడకళ్ళలో పుట్టినవాడు. అక్కడ ఒక ఈనాడు దినపత్రిక విలేకరిగా పనిచేసినాడు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్లో చేరిన తర్వాత వరుసగా కాంగ్రెస్ పార్టీలో మరి పార్లమెంట్ మెంబర్గా మన గాంధీ భవన్లో సభ్యుడిగా పనిచేస్తూ 2012 కల్లా ఆయన రాజ్యసభకు ప్రమోట్ చేయబడ్డాడు. 2012లో రాజ్యసభకు రాపోలు ఆనంద భాస్కర్ వచ్చారు. అంతకుముందు నుంచి ఆయన చాలా సమావేశాలు, సభల ద్వారా, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా సమావేశాల సభల ద్వారా మనకు వినతిపత్రాలు ఇచ్చింది. యాక్చువల్గా ఈ ఆగస్టు 7కున్న ప్రాశస్త్యాన్ని వివరిస్తూ చేనేత దినోత్సవం జాతీయ స్థాయిలో జరపాలని కోరుతూ అనేక సభలు, సమావేశాలు నిర్వహించి తన మిత్రులతో కలిసి చివరికి అప్పుడు ఎల్కే అద్వానీ లాంటి ప్రతిపక్ష నాయకుడు కానీ, ఇటు మన్మోహన్ సింగ్ కానీ అందరూ కూడా దానికి అనుకూలంగా మనకు ప్రకటనలు ఇచ్చారు. అప్పటి మంత్రి కూడా, జౌళి శాఖ మంత్రి కూడా దానికి మద్దతు ఇచ్చారు. కానీ వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే 2012లో ఆయన రాజ్యసభ సభ్యులు ఎన్నికైన తర్వాత ఇంకా మరింత కృషి చేసి ఒక కమిటీకి తానే అధ్యక్షుడై, అట్లాగే 2014లో కేంద్ర ప్రభుత్వం మారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి ఇదే ఆనంద భాస్కర్ ద్వారా ఒక కమిటీ వేసి జాతీయ స్థాయిలో ఒక అభిప్రాయ సేకరణ చేయమంటే అందరూ కూడా 7 ఆగస్టును ఈ జాతీయ చేనేత దినోత్సవం ఉంటే బాగుంటుందని చెప్పి ఆ పరిశోధనకు టైం ఇచ్చి చేసిన తర్వాత ఆయన ప్రతిపాదన మేరకు జూలై 2015 ఈ రిపోర్టు తీసుకున్నారు. దాంతో అధికారికంగా పార్లమెంట్లో ఒక బిల్లు చేసి 7వ తారీఖు నాడు అధికారికంగా మరి 7 ఆగస్టు నాడు ఈ చేనేత దినోత్సవం జరపాలని తీర్మానించారు. సరిగ్గా 2015 ఆగస్టు 7 నుంచి ఈ మొట్టమొదటిగా ఈ దినోత్సవం జరపడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాక్షిగా చెన్నై నగరంలో ఈ జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించి అక్కడ మొదలుపెట్టారు. ఇవాళ కూడా మరి ప్రధానమంత్రి మోడీ జాతీయ చేనేత దినోత్సవం రేపటి సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున మరియు ప్రచారం చేస్తూ ఈ వాడమని చెప్పారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని, అప్పుడు స్మితా సబర్వాల్ వాళ్ళందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించేవారు. ఎట్లా కేసీఆర్ ఎప్పుడు కద్దరు ధరిస్తారు, కానీ అధికారులు వాళ్ళందరూ కూడా సోమవారం ధరించాలని ఒక రూల్ పెట్టుకున్నారు. అట్లా కూడా చాలా ప్రమోట్ చేశారు. అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనికి కృషి చేస్తున్నాయి. ఈ కృషిలో దీనికి పూర్తిగా బాధ్యత వహించి దేశవ్యాప్తంగా మరి పార్లమెంట్ నొప్పించి మరి పార్లమెంట్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన 7 ఆగస్టు నాడు జాతీయ చేనేత దినోత్సవం చేసిన రాపోలు ఆనంద భాస్కర్ని అభినందిస్తూనే, అని వ్యక్తిగతంగా పార్టీలు మారవచ్చు. మొదలు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, తర్వాత బీజేపీలు చేరిండు, మధ్యన టీఆర్ఎస్లో చేరిండు, చూసాం, అవన్నీ పోయినాయి. కానీ ఆయన చేసిన కృషి తక్కువదేం కాదు, మిత్రులతో చేసిన కృషి. దాంతోపాటు గజం అంజయ్య అని వారు మరి చేనేత రంగంలో చాలా కృషి చేసినవాడు, పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నవాడు. ఆయన కూడా స్మరించుకోవాలి మనం. అట్లాగే చాలామంది చేనేత కార్మికులు ఈ వాటికి రోడ్డున పడుతున్న కారణం ఏంటంటే వాళ్ళకి శ్రమకు తగ్గిన ఫలితం వస్తలేదు. చాలాసార్లు ఆ 50%, 30% కూడా ఒక్కోసారి మనకు కొన్ని వస్త్రాల మీద రాయితీ లభిస్తుంది. అయినా సరే చేనేత కార్మికుల జీవితాలు బాగుపడతలేవు. కొత్త ప్రయోగాలు చేసి అగ్గిపెట్టెలో పట్టే చీరలు తయారు చేసిన మన చేనేత కార్మికులు మరి చాలా వరకు పునారిల్లిపోతున్నారు. ఈ చేనేత కార్మికులు తయారు చేసిన చీరలను కానీ, లుంగీలను కానీ, టవల్స్ను కానీ మన అమ్ముకునేవాడేం బాగుపడుతున్నాడు. ఏవి తయారు చేస్తున్నారో పడుగు పేక వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి. అందుకని అది ధర్మవరం కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, పోచంపాడు కావచ్చు, గద్వాల కావచ్చు,
ఇవి ఎక్కడ చూసినా కూడా ఈ చేనేత కార్మికుల బతుకులు అధ్వానంగా ఉన్నాయి. దీన్ని బాగు చేయడానికి రేపటి రోజన్నా సరే ప్రభుత్వాలు కంకణం కట్టుకుంటాయి. కొంత చేనేత కార్మికులకు రాయితీలు ఇవ్వడం, చేనేత సహకార సంఘాలకి ఇటీవల ఎన్నికలు కూడా జరిగినాయి, మొత్తం చూసినాం మనం. కనుక మంచి పరిణామాలు చేసుకొని రేపొద్దున చేనేతకు అనేక రాయితీలు ఇచ్చి వాళ్ళ శ్రమకు తగ్గన ఫలితం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు చిరిగిపోయిన బరిని తొడుక్కొని నేత వేస్తుంటారు, కానీ ఖరీదైన బట్టలతో. అందుకనే కారులో షికారుకి వెళ్ళే అనే పాట ఉంది కదా, అందులో ఈ వస్త్రాలు ఎవరు నేసిర్రు చెప్పు అని చెప్పి అడుగుతారు ఆ పాటలో ఆత్రేయ గారు. అందుకనే నేను ఏమంటున్నానంటే, చేనేత కార్మికులు బతుకులు బాగుపడాలంటే రాయితీలతో పాటు వాళ్ళ బతుకులు బాగు చేయాలంటే వాటికి తగిన శ్రమకు తగ్గ ఫలితం వచ్చినట్టు చేయాలంటే ఆ రేట్లు నిర్ణయించి దానిలో వాళ్ళే కొనడం. గతంలో మనకు ప్రభుత్వ సహకార సంఘాలు చాలా చేనేత ప్రోత్సహించేవి. ఏదో పేరుకు చెప్తున్నారు కానీ అసలైన పని జరగడం లేదు. ఇప్పటికైనా సరే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రేపటి దినోత్సవం రోజు మరి ఈ ప్రభుత్వాలు కొంత మరి ఈ చేనేత రంగానికి మద్దతు ఇవ్వాలని, కేవలం దినోత్సవాలు తద్దినంలాగా పెట్టడం కాకుండా అవసరమైన నిర్ణయాలు కూడా ప్రభుత్వాలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.